సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మారుతి సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడి టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. ఏ ముహూర్తాన అల్లరి నరేష్ తన పేరు ముందల సడన్ స్టార్ అని తగిలించుకున్నాడు గానీ, అలా తగిలించుకున్న మొదటి సినిమా అయితే సూపర్ హిట్ అయింది గానీ, ఆ తర్వాత నుంచి అల్లరి నరేష్ వైపు హిట్ చూడటమే మానేసింది. సుడిగాడు సినిమా తర్వాత ఇప్పుడు 7 సినిమాలు వచ్చాయి, ఒక్కటి కూడా హిట్ అనిపించుకున్న పాపన పోలేదు. మొత్తానికి సుడిగాడు సినిమాతో అల్లరి నరేష్ కి ఏదో పెద్ద దిష్టి తగిలింది. ఆ దిష్టి పోవటానికి అనుకుంటా ఇప్పుడు ఓ కొరియా మంత్రం వేసుకుని హిట్ కోసం జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళం అంటూ థియేటర్లకు వచ్చాడు. మరి ఆ కొరియా మంత్రం ఎలా పనిచేసిందో దాని మూలంగా ఈసారైనా అల్లరి నరేష్ కి హిట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, నాని ఓ మంచి పిరికి బాలుడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ భయంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మనోడు మాత్రమే కాదు, టోటల్ ఫ్యామిలీ అంతా కూడా గొడవలకి చాలా దూరం. ఆ క్రమంలో ఫ్యామిలీ అంతా కూడా నాని కోసం ఎటువంటి గొడవలు లేని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చే చక్కటి అమ్మాయి కోసం చూస్తూ ఉంటారు. కానీ విధి వక్రించి నాని ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే పెళ్లి చేసేసుకుంటాడు. ఆ తర్వాత తెలుసుద్ది ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు, మాఫియా విమన్ అని. ఇక అక్కడి నుంచి మనోడు ఎన్ని బాధలు పడ్డాడు, దాని వల్ల మనకెంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది అన్నది ఈ సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా మొదలు పెడుతూనే రూపకర్తలో మాట చెప్పారు. అదేమిటి అంటే, ఈ మధ్య కాపీకి ఇన్స్పిరేషన్ కి మధ్య తేడా చెప్తూ రాజమౌళి గారు ఓ వివరణ ఇచ్చారు. ఎక్కడో చదివినవి, ఎక్కడో చూసినవి బలంగా కొన్నిసార్లు మన మనసులో ఉండిపోతాయి. దాదాపు అలాంటి ఆలోచనలే మనం చేస్తున్నప్పుడు వాటి ఇన్స్పిరేషన్ ఎంతో కొంత మన మీద ఉంటుంది. దానిని కాపీ అనుకోవటమో ఇన్స్పిరేషన్ అనుకోవటమో అనుకునే వాళ్ళ విఘ్నతను బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పారులేండి. ఎంతైనా పెద్ద డైరెక్టర్, ఆయన చెప్తే అందరూ నిజం అనుకుంటారు కాబట్టి ఆ మాటల్ని ఆధారంగా చేసుకుని అలాంటి ఓ ఇన్స్పిరేషనే ఈ జేమ్స్ బాండ్ సినిమా అని చెప్పి సినిమాను మొదలు పెట్టారు. వాళ్ళు అలా ఎందుకు చెప్పారు అంటే, కొరియాలో ఓ సినిమా ఉందిలేండి, మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్స్టర్ అని. ఆ సినిమా పోలికలు ఈ సినిమాతో అచ్చుగుద్దినట్టు కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని కాపీ అనుకుంటారేమో, కాదు ఇన్స్పిరేషన్ అని చెప్పారనమాట. పోతే ఈ సినిమా కాపీనా ఇన్స్పిరేషనా దాంతో జనాలకు సంబంధం లేదండి. ఎందుకంటే ఇది అల్లరి నరేష్ సినిమా, దాంట్లో ఏ ఉండాలో ఆ ఉంటే సరిపోద్ది. అంతేగాని దానికి వివరణలు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్ని సినిమాలు చేయలేదు, వాటిని జనాలు చూడలేదు. కానీ ఇక్కడ ఎవరో ఏదో అనేస్తారని ముందలే భుజాలు తడ వేసుకున్నారు గుమ్మడికాయల దొంగలు. ఆ సంగతి పక్కన పెట్టేస్తే, ఈ సినిమాకి సంబంధించిన పాయింట్ కాపీ అయినా ఇన్స్పిరేషన్ అయినా దెమ్మ తిరిగిపోయే పాయింట్. ఇంతవరకు తెలుగు సినిమాలో ఇలాంటి చూడలేదు. మనం ఇప్పటి వరకు పెద్ద పెద్ద డానుల్ని చూసాం, డానుల్ని చిత్తు చేసిన మాస్ హీరోల్ని చూసాం, కానీ సరైన లేడీ డాన్ ని చూడలేదు. నిజంగా ఓ అందమైన అమ్మాయి డాన్ గా తయారైతే, ఆ అమ్మాయి ఓ పిరికివాడి జీవితంలోకి వస్తే, ఆ తర్వాత పరిస్థితులు పరిణామాలు ఊహించుకోవడానికే థ్రిల్లింగ్ గా అనిపించట్లేదు. చాలా గమ్మత్తుగా అనిపించే ఈ పాయింట్ తో ఎవరి తెలివితేటలు తగ్గట్టు వాళ్ళు ఓ గేమ్ ఆడుకోవచ్చు. ఈ జేమ్స్ బాండ్ సినిమాకి సంబంధించి కూడా రూపకర్తలు ఆ పాయింట్ ని బేస్ చేసుకుని గ్రాండ్ గానే గేమ్ ఆడటానికి ప్లాన్ చేసుకున్నారు. అలాగే గొప్పగా మొదలు పెట్టారు కూడా. కానీ ఆ జోరు ఫస్ట్ హాఫ్ వరకే పరిమితమైంది. సెకండ్ హాఫ్ లో చాలా విషయాలను చెప్పాలని ఏమీ చెప్పకుండా వదిలేసి బోర్ కొట్టించి నార్మల్ గా ఎండ్ చేశారు సినిమాని. నిజంగా ఫస్ట్ హాఫ్ ని చాలా ఇన్నోవేటివ్ గా డిజైన్ చేశారు. మంచి మంచి క్యారెక్టర్స్ అనుకున్నారు, చక్కటి డైలాగులు పడ్డాయి. కానీ అదేమిటో విచిత్రం, ఫస్ట్ హాఫ్ లో కనిపించిన స్పెషాలిటీ మొత్తం సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా ఆఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం క్లైమాక్స్ సహా నాట్ సో ఇంప్రెసివ్ గేమ్ ఆడారు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, సినిమా కథలో ఉన్న వైవిధ్యం, క్యారెక్టర్స్, శ్రీధర్ సీపానా రాసిన మాటలు గిలిగింతలు పెడతాయి. దాదాపు సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ ని కూడా బాగా డిజైన్ చేశారు. పోసాన్ గారి క్యారెక్టర్ గానీ, పృథ్వీ క్యారెక్టర్ గానీ, రఘుబాబు గారి క్యారెక్టర్ గానీ, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వాటికి మంచి మంచి డైలాగులు రాశారు శ్రీధర్ సీపానా. కానీ ఫస్ట్ హాఫ్ లో యూస్ చేసుకున్నట్టుగా ఈ క్యారెక్టర్స్ ని సెకండ్ హాఫ్ లో సరిగ్గా యూస్ చేసుకోలేదు. చాలా చోట్ల డ్రాగ్ చేసేశారు. ఓ సీన్ లో ఆర్టిస్టులందరూ బురకాలు వేసుకుని డ్రామా ఆడటం మొదలు పెడతారు. ఎందుకు దాన్ని అనవసరంగా అంతసేపు డ్రాగ్ చేశారో అర్థం కాదు. ఏదో స్పేస్ ని కవర్ చేయడానికి ఏం చేయాలో అర్థం కాక చేసినట్టు అనిపించింది. అలానే ఫస్ట్ హాఫ్ లో దుబాయ్ నుంచి డానుల్ని, హైదరాబాద్ లో లోకల్ రౌడీల్ని, రాయలసీమ నుండి ఫ్యాక్షనిస్టుల్ని అందరిని కూడా కథలో భలేగా ఇన్వాల్వ్ చేశారు. సెకండ్ హాఫ్ లో వాళ్ళని ఎలా వాడుకోవాలో అర్థం కాక ఏవో కొన్ని రొటీన్ వేషాలు వేపించి మీనింగ్ లెస్ కన్క్లూజన్స్ తో పక్కన పెట్టేశారు. ఈ విషయం మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. సినిమా మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది. సాంకేతికంగా అన్ని విభాగాల పనితీరు రెగ్యులర్ గా అల్లరి నరేష్ సినిమా స్టాండర్డ్స్ లో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. సాయి కార్తిక్ మ్యూజిక్ బాగుంది, కొన్ని పాటలు ఆకట్టుకున్నాయి. బ్యాక్ స్కోర్ మాత్రం నాట్ సో ఇంప్రెసివ్. నటీనటుల అభినయం విషయానికి వస్తే, ఇలాంటి పాత్రలు చేయాలంటే తెలుగులో అల్లరి నరేష్ తర్వాత ఎవరైనా సూపర్ గా చేశాడు. నరేష్ చేసిన పాత్ర వరకు అయితే వంకలే పెట్టలేం. తనదైన శైలిలో గొప్పగా చేసుకుంటూ పోయాడు. హీరోయిన్ సాక్షి చౌదరి లేడీ డాన్ గా బాగా సెట్ అయింది. ముఖ్యంగా ఆమె చూపు, మొహంలో సీరియస్నెస్ డాన్ క్యారెక్టర్ కి బాగా సూట్ అయ్యాయి. అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా చేసింది. మాటలు చెప్పకుండా సీరియస్ గా చూస్తూ ఫైట్లు చేయమంటే బాగానే చేస్తుంది, కానీ డైలాగులు చెప్పమంటే మాత్రం పూర్ పెర్ఫార్మెన్స్. కోపంగా ఉండటం అనే ఎమోషన్ ని మాత్రం బాగా హ్యాండిల్ చేస్తుంది. మిగతా ఎమోషన్స్ ని పలికించడం అనే అంశానికి సంబంధించి మాత్రం 0 మార్కులు ఇవ్వాలి ఈ అమ్మాయికి. చూడటానికి గ్లామరస్ గానే ఉంది, ఎక్స్ప్రెషన్స్ విషయంగా మాత్రం బాగా వర్కౌట్ చేయాలి. పృథ్వీ, పోసాని గారు, రఘుబాబు అవకాశం ఉన్న మేర చాలా బాగా నటించారు, బాగా
నవ్వించారు కూడా. సప్తగిరి రొటీన్ అయిపోతున్నాడు, కొత్త ఆలోచనలు చేయటం మొదలు పెట్టాలి. ఆశీష్ విద్యార్థి ఒక రొటీన్ రోల్ లోనే కనిపించాడు. వీళ్ళు కాకుండా మిగతా ఆర్టిస్టులు అందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తంగా ఈ జేమ్స్ బాండ్ సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే పాయింట్ విషయంగా ఖతర్నాక్ పాయింట్ హ్యాండిల్ చేయడంలో సగం మాత్రమే బాగా చేశారు, సగం వదిలేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంత బాలేదు. సినిమాకి సంబంధించిన పాయింట్ లో ఫ్రెష్నెస్ ఉంది కాబట్టి టైం పాస్ కోసం అయితే ఒకసారి ఈ సినిమాని తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది జేమ్స్ బాండ్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.